ఓ హలో, అందరికీ నమస్తే అండి, హాయ్ అండి. నేను ఏమంటున్నా అంటే సోషల్ మీడియా కానీ ఇంకో మీడియా ఇంకో వేరే ఛానల్ కానీ ఏ ఛానల్ అయినా సరే ఓకేనా, సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఏదైనా కానీ టీవీ9 ఎన్టీవీ ఏదైనా ఏ మీడియా అయినా కానీ అది ఎంతవరకు వాస్తవమో తెలుసుకొని మీరు అప్లోడ్ చేయండి. ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళైనా ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళైనా సరే అది మీతో పోయేది, లేదా మీ ఛానల్లో లైకులు రావాలనో లేదా న్యూస్ పెరగాలనో లేదా ఏదో రావాలనో చేయొద్దు, పెట్టద్దు ప్లీజ్ చెప్తున్నాను. కొంతమంది జీవితాలు పోయేవాళ్ళు ఉన్నారు ఇలాంటి మీ వీడియోలు చూసి. అది ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇటువంటి మీ ఆ ముసలోడు అన్నట్టుగా ముసలోడు ఎవడో ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకుని ఉన్నట్టుగా ఉండదు జీవితం. కువైట్లో అనేది ఎవరు అలా ఉన్నారు. ఆడదంటే ఒక వాల్యూ, ఒక రెస్పెక్టే. ఇలా ఆడల ముందు మన ఆడలు ఎందుకు పనిచేయరండి? అందంలో అయినా సోకుల్లో అయినా ఏదైనా సరే, అంటే అందంలో సోకుల్లో అంటే ఇంకో ఎందుకు పనిచేయాలంటే వేరేగా కాదు, అంటే ఇలా ఉండే ఒక మొగోడి దగ్గర ఉండి చూపించే యాటిట్యూడ్ ముందు మన ఆడవాళ్ళు తలకి ఇది కట్టుకుంటారు, అర్థమైందా? చున్నీ లాంటిది, కాళ్ళకి సాక్స్ వేసుకుంటారు, చేతులు గ్లౌజులు పెట్టుకుంటారు. ఇంట్లో కోయిటి ఆడదో పని మనిషితో మాట్లాడితే ఒప్పు కదండి. ఒక పని మనిషితో ఒక మగవాడు మాట్లాడండి. మీకు తెలుసా ఇంటర్వ్యూలు ఇచ్చేయడం గొప్పదా? 27 సంవత్సరాలు పనిచేసి సంపాదించుకున్నాం, 3 ఇల్లులు కట్టుకున్నా 6 ఇల్లులు కట్టుకున్నా అన్నాడు ఆ లంజా కొడుకు. ఎరా ముసలా లంజా కొడుక, ముసలా కుక్క. ఆడదంటే ఒక వాల్యూ, ఒక రెస్పెక్ట్. తప్పు చేసి ఆడుతుంది మంచిదే ఉంది. తప్పు చెయ్యరు కువైట్లో అని నేను అన్ను. తప్పు చేస్తారు ఎంతవరకు అంతవరకే. తప్పు అంటే తప్పు కాదు, అది ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి తప్పదు. 27 సంవత్సరాలు ఎలా ఉన్నారు నువ్వు? నా కుక్క లంజా కొడుక, నీ అమ్మనం ముసలోడా. ఇంటర్వ్యూ ఇవ్వడం తీసుకోవడం తప్పు కాదు, గొప్ప కాదు. మనం మాట్లాడామంటే వాస్తవాలు మాట్లాడాలి. ఒక మైక్ పెట్టారంటే నీకంటూ ఏదో 27 సంవత్సరాలు బట్టి ఇక్కడ పనిచేసావు, పెద్ద అతనమే, నీకు అన్నీ తెలిసి ఉంటాయని చెప్పి ఒక ఇంటర్వ్యూ అనేవాడు నేను తీసుకుంటే నువ్వు ఇదేనా చెప్పింది? నా కుక్క, నీ అమ్మ, నీ తలకల నా మొడ్డ. ఏం మాట్లాడుతున్నారు నువ్వు ముసోడా? కోయిట్లో ఆడలందరూ అలాగే ఉంటారా? కోయిటోళ్ళు అందరూ అలాగే ఉంటారా? నువ్వు వచ్చిన కోయిటోడు అలాగ ఉన్నాడేమో, నువ్వు పనిచేసిన కోయిటోడు అలాగ ఉన్నాడేమో. ఈడంట ఒక కారులో వెళ్తుంటానంటే వెనకాల కారోడు వచ్చేసి 80 వెళ్ళే రోడ్డు, 100 వెళ్ళే రోడ్డు, 120 వెళ్ళే స్పీడ్ రోడ్డు ఉంటుందంట. కారోడు వచ్చి వెనకాల ఉంది గుద్దేశాడంట, కోయిటో నేను కొట్టేశాడంట. ఇనువాడు ఎరుపుకైతే చెప్పేవాడు ఇనువ